బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలకు ఉచ్చు బిగుస్తోంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన మంచు లక్ష్మి, నిధి అగర్వాల్ పై కేసు నమోదుకు రంగం సిద్ధమవుతోంది. మరోవైపు హబీబ్ నగర్ పిఎస్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ పై చర్యలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే 11 మంది యూట్యూబ్ ప్రమోటర్లకు నోటీసులు ఇచ్చిన పోలీసులు విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. చాప కింద నీరులా బెట్టింగ్ మాఫియా విస్తరిస్తోంది. యూనిఫామ్ లో ఉండి మరీ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న కానిస్టేబుల్ కిరణ్ పై చర్యలు తీసుకోనున్నారు పోలీసులు. యూనిఫామ్ లో ప్రమోట్ చేసినటువంటి కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ కు సంబంధించి డిపార్ట్మెంట్ చాలా సీరియస్ గా ఉంది. హబీబ్ నగర్ పిఎస్ లో పనిచేస్తున్నాడు కిరణ్ గౌడ్. బెట్టింగ్ యాప్ ప్రమోటర్లపై ఇంకా దర్యాప్తు స్పీడప్ చేశారు. అలాగే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిని వదిలిపెట్టమంటూ కూడా వెస్ట్ జోన్ డీసీపీ హెచ్చరికలు జారీ చేశారు. ప్రచారం చేస్తున్నటువంటి సినీ నటులు కావచ్చు, యాంకర్స్ పై కూడా ఇన్వెస్టిగేట్ చేస్తామని, బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలకు నోటీసులు కూడా ఇస్తామంటూ కూడా డీసీపీ హెచ్చరించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్ పై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. లక్షల్లో ఫాలోవర్స్ ఉన్న యూట్యూబ్ ప్రమోటర్లు ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఇలాంటి యాప్స్ ను వాటిని ప్రమోట్ చేస్తున్న వారి తాట తీస్తామంటున్న డీసీపీతో మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫేస్ టు ఫేస్. బెట్టింగ్ యాప్స్ పైన పోలీసులు కొరడా జల్పిస్తున్నారు. ఎవరైతే బెట్టింగ్ యాప్స్ కోసం ప్రచారం చేస్తున్నారో వాళ్ళపైన కేసులు పెడుతున్నారు. ఏకంగా పంజగుట్ట పోలీస్ స్టేషన్లో 11 మంది బెట్టింగ్ యాప్స్ కోసం ప్రచారం చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్ పైన కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి సమగ్ర దర్యాప్తు చేసి అవసరమైన వారిపైన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తామని చెప్తున్నారు. ప్రస్తుతానికి వెస్ట్ జోన్ డీసీపీ ఉన్నారు. ఇప్పటికీ ఎవరి మీద నోటీసులు ఇచ్చారా, ఎవరైనా విచారిస్తారా, ఫర్దర్గా ఏం చేయబోతున్నారు? ఎవరెవరు ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ 11 మంది పేర్లు ఎఫ్ఐఆర్లో నమోదైనాయి. ఈ 11 మంది ఏ అకౌంట్లలో వాళ్ళు ఏ వీడియో పెట్టారు, ఎప్పుడెప్పుడు పెట్టారు, ఆ బెట్టింగ్ యాప్కు వీళ్లకు ఏం సంబంధము, వీళ్ళు ఓన్లీ సబ్స్క్రైబర్షిప్ కోసమా, లేకపోతే వ్యూస్ కోసమా, లేకపోతే ఆ బెట్టింగ్ యాప్ ఆర్గనైజర్స్తో కుమ్మక్కయి వాళ్ళ దగ్గర డబ్బులు సంపాదించి అమాయక ప్రజలను, అమాయక యువతను ఈ బెట్టింగ్ దందాకు వాళ్ళు ట్రాప్ చేయడానికి ఈ ప్రమోషన్స్ చేశారా, ఇవన్నీ అంశాలపైన లోతుగా దర్యాప్తు చేస్తాము. తర్వాత వీళ్ళందరినీ మనము పిలిపించి విచారణ చేస్తాము. ఆ పిలిపించే క్రమంలో మనము కొందరికి నోటీస్ ఇవ్వచ్చు, కొందరిని అరెస్ట్ కూడా చేసే అవకాశం ఉంటుంది. దీంట్లో వీళ్ళు చూస్తే ప్రమోషన్ కోసం చేస్తాము, డబ్బుల కోసం చేస్తున్నాం చెప్తున్నారు. వాళ్ళే డైరెక్ట్ చెప్తున్నారు, మేము డబ్బుల కోసమే చేస్తున్నామని చెప్తున్నారు. ఈ వీళ్ళు కనుక ప్రమోట్ చేసిన యాప్లను చూసి ఎవరైనా ఆత్మహత్య చేసుకోవడం, లేకుంటే సూసైడ్ అటెంప్ట్ చేస్తే దానికి సంబంధించి వేరే సపరేట్ కేసు అవుతుందా, లేకుంటే దీంట్లో ఇంక్లూడ్ అవుతుందా? సో ఇప్పుడు అట్లాంటి సూసైడ్ అయిన కేసులలో ఎవరైనా వీళ్ళు ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోషన్ చేసిన యాప్లో వాళ్ళు డబ్బులు పెట్టి బాధ భరించలేక ఆస్తి డబ్బులన్నీ పోగొట్టుకుని వాళ్ళు చనిపోయి ఉంటే ఖచ్చితంగా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పైన సెక్షన్ 108 బిఎన్ఎస్ కింద అబెట్మెంట్ టు సూసైడ్, ఆత్మహత్యకు ప్రేరేపణ చేసినారు అని చెప్పి ఆ కేసు కూడా నమోదయ్యే అవకాశాలు ఉంటాయి. దీంట్లో సినిమా నటులు ఉన్నారు, టీవీ యాక్టర్స్ ఉన్నారు, కొంతమంది సోషల్ మీడియాలో పనిచేస్తున్నారు. దీంట్లో కొంతమంది పోలీస్ అధికారి అంటే ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా దీంట్లో ఉన్నట్టుగా చెప్తున్నారు. వాళ్ళందరి మీద ఎలా ఉంటారు సార్? ఇది ప్రతి ఒక్కరిపైన కూడా సమానంగా చర్యలు తీసుకుంటాము. కొందరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉండొచ్చు. మన పోలీసు శాఖలో కూడా ఒక సిబ్బంది ఈ ఇమ్రాన్ అనే వ్యక్తితో కలిసి ఇట్లాంటి ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేశాడు అనేది కూడా ఎఫ్ఐఆర్లో కంప్లైంట్లో నమోదు చేశారు. దాని మీద కూడా లోతుగా దర్యాప్తు జరుగుతుంది. పోలీస్ కానీ, ఇంకొక డిపార్ట్మెంటు సిబ్బంది కానీ, ఇంకా సినిమా యాక్టర్స్ కావచ్చు, తర్వాత సోషల్ మీడియాలో పేరు పొందిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా ఉండొచ్చు. వాళ్ళు బ్యాక్గ్రౌండ్ మనకు ఇంపార్టెంట్ కాదు. వాళ్ళపైన సమానంగా చట్టపరంగా చర్యలు కఠినంగా తీసుకుంటాము. అయితే వ్యూస్ కోసం చేశారా, లేకుంటే డబ్బుల కోసం చేశారా, ప్రచారం కోసం చేశారా అనే విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నాను. అయితే ఈ బెట్టింగ్ యాప్ చూసి దానికి ఆకర్షితులై ఆ మేరకు ఎవరైనా సూసైడ్ కనుక చేసుకుంటే ఆ మేరకు సెక్షన్ కింద కేసులు నమోదు చేసి అరెస్టులు కూడా చేస్తామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంతోష్తో రమేష్ వెట్ల, ఎన్టీవీ.